మహాదేవుడను మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రతి నెల జరుగుతున్నటువంటి ఈ 20వ తారీఖు రాత్రి కూడికలో పొందినటువంటి మీ అందరికీ వందనాలు. అలాగే ప్రత్యేకించి ఈ రోజున నూతనంగా మందిరానికి వచ్చినటువంటి సహోదరుడు హరీష్ గారికి, ఆయన భార్యకు, వారి కుటుంబానికి ప్రత్యేకించి వందనాలు. అలాగే కొత్తగూడు ప్రాంతం నుంచి వచ్చినటువంటి సహోదరులందరికీ వందనాలు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా నూతనంగా మన మధ్యలోకి వచ్చినటువంటి మరియమ్మక్క గారికి ప్రత్యేకించి నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చెబుతున్నటువంటి మాటలు శ్రద్ధ కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన లేఖనం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు మనుషులతో మాట్లాడగలిగినటువంటి దారి ఒకే ఒకటి ఉంది. అది ఆయన మనకిచ్చినటువంటి లేఖనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎలాంటి వాడు? దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటి? దేవుడు మనతో ఏం చెప్పదలుచుకున్నాడు? మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? దేవుడి యొక్క ఔన్నత్యమైన గుణలక్షణాలు ఎలాంటివి అని మనకు అర్థం అవ్వాలి అంటే ఆయన గ్రంథాన్ని చదివినప్పుడు మాత్రమే మనకు తెలుస్తాయి. దేవుడు అనగానే మనమేదో ఊహించుకొని, మనమేదో ఆలోచించుకొని, దేవుడు ఎలా ఉంటాడు, అలా ఉంటాడు, ఆయనకు అదిష్టం ఇదిష్టం అని మన మెదడుకు పుట్టినటువంటి ఆలోచనలు తీసి పక్కన పెట్టి దేవుని యొక్క ఆలోచన ఏమిటి, ఆయన ఉద్దేశం ఏమిటి అనేది మనం స్పష్టంగా గ్రహించడానికి దేవుడు తన గ్రంథాన్ని మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రాత్రి దేవుడు తన గ్రంథంలో నుంచి మనతో మాట్లాడబోతున్నాడు. చెబుతున్నటువంటి సంగతులు గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మనం నేర్చుకోబోయేటువంటి అంశం వెంబడించుట అనే అంశాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. ఆ చేరు ఖాళీగా ఉన్నటువంటి మనం నేర్చుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే వెంబడించుట. యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఎలా వెంబడించాలి అనేటువంటి సంగతులు బైబిల్లో నుంచి మనం చూద్దాం. ఒకసారి బైబిల్ గ్రంథంలో పరిశీలన చేయండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. పేజీ నంబర్ 5. మత్తయి సువార్త 4వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుతున్నారు. విందాం. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యోదయను దేశముల నుండి అవతల నుండి బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. చాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద దైవ మానవుడిగా సంచరిస్తున్నటువంటి దినాలలో ఆయన కన్యమరియకు జన్మించారు. ఆయన పుట్టిన తరువాత 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి తల్లిదండ్రుల సమక్షంలోనే యేసయ్య ఇశ్రాయేలు దేశంలోనే పెరిగినట్టుగా లేఖనాలు చెబుతున్నాయి. 30వ ఏట తన కుటుంబాన్ని యేసయ్య విడిచిపెట్టి యోర్దాను అనే నది దగ్గర యోహాను అనేటువంటి దైవజనం దగ్గరికి వెళ్ళి నుంచుడ బాప్తిస్మాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు పొందారు. ఆయన బాప్తిస్మం పొందినప్పుడు ఆయన 30 సంవత్సరముల ఈడు కలిగిన వాడని లేఖనాల్లో ఉంది. బాప్తిస్మం పొందిన తర్వాత వెంటనే పరిశుద్ధాత్మదేవుడు అరణ్యానికి ఆయనను త్రోసికొని పోయారట. బాప్తిస్మం పొంది అక్కడ నుంచి అంటే అరణ్యానికి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన త్రోసుకొని పోబడి ఆయన 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించి పరిశుద్ధాత్మతో నింపబడి శోధకుణ్ణి, అపవాదిని, సాతాన్ని జయించి తదుపరి గ్రామంలోనికి ప్రవేశించి సువార్తను ప్రారంభించినట్టుగా బైబిల్లో రాయబడింది. ఆ యేసయ్య సువార్తను ప్రారంభిస్తూ 1 అనేకులను స్వస్థపరుస్తూ, 2వది దైవరాజ్య సువార్తను వ్యాప్తి చేస్తూ అనేక ప్రాంతాలు ఆయన తిరిగాడు. చాలా మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అనేక ప్రాంతాలు తిరుగుతూ వాక్యాలు చెబుతూ ఆయన ముందుకు వెళుతున్నటువంటి దినాల్లో ఇప్పుడు మనం చదివాం.
కొన్ని దేశాల వారు, కొన్ని ప్రాంతాల వారు అనేకులట ఆయనను వెంబడించిరి అని బైబిల్లో ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించారట. ఈ రోజున కూడా మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, యేసయ్యను గురించిన సంగతులు ఏంటో తెలుసుకున్న తర్వాత, యేసయ్య ఈ భూలోకానికి ఎందుకు వచ్చారో తెలుసుకున్న తర్వాత, యేసయ్య గొప్పతనం ఏమిటో మనం గ్రహించిన తర్వాత ఆయనను వెంబడించకుండా ఉండలేము. ఆయన గురించిన ఒక అవగాహన కనుక మనకు ఉంటే ఆయన విడిచిపెట్టి బ్రతకడానికి మనం ఇష్టపడము. ఈ సంగతి మనం గుర్తుపట్టాలి. అయితే యేసయ్యను వెంబడించిన వాళ్ళందరూ కూడా యేసయ్యను ఇష్టపడే వాళ్ళేనా? యేసయ్యను వెంబడించిన వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారా? యేసయ్యను వెంబడించినంత మాత్రాన వాళ్ళు యేసయ్య బిడ్డలైపోతారా అంటే, బైబిల్లో చాలా రకాలుగా యేసయ్యను వెంబడించిన వాళ్ళు ఉన్నారు. యేసయ్యను వెంబడిస్తే మాకు రోగాలు పోతాయి, స్వస్థత మాకు కలుగుతుంది అని భావించి కొంతమంది కేవలం స్వస్థత కోసం మాత్రమే యేసు ప్రభుని వెంబడించారు చాలా మంది. ఆయన దగ్గరికి వెళ్తే రోగం బాగు చేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఈ కొత్త రోగం నుంచి విడుదల నేను పొందుతాను కాబట్టి ఆయన ఎక్కడున్నాడు అని ఎంక్వైరీ చేసి ఆరా తీసి యేసయ్యని వెంబడించి బాగుపడిన తర్వాత మరెన్నడూ ఆయనను వెంబడించినటువంటి గుంపు చాలా మంది ఉన్నారు. మరి కొంతమంది యేసయ్యను వెంబడిస్తే ఆయన రొట్టెలు పంచుతాడు, యేసయ్యను వెంబడిస్తే మనకు ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది, యేసయ్యను వెంబడిస్తే ఎలాగైనా బ్రతికిపోవచ్చు అని యేసయ్య ఎక్కడున్నాడో అని ఎంక్వైరీ చేసి యేసయ్యను వెంబడిస్తూ కేవలం బ్రతకటం కోసం మాత్రమే యేసుని వెంబడిస్తున్నటువంటి గుంపు జనాంగం కూడా ఆ దినాలలో ఉన్నారు. ఇక మరి కొంతమంది యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తే ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో, ఏ వచనమైతే ఎత్తి చూపుతున్నాడో దానిలో దొరుకుతున్నటువంటి తప్పులను పట్టుకొని ప్రధానులకు, శాస్త్రులకు, పరిసయ్యుల దగ్గరకు వెళదాం, వాళ్ళ దగ్గరకు వెళ్ళి ధర్మశాస్త్ర బోధకులతో చెబుదాం, ఇదిగో యేసయ్య ఇలా మాట్లాడుతున్నాడు, ఆయన ఇలాంటి తప్పులు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ రాజ్యం మీద ఆయన తిరుగుబాటు చేస్తున్నాడు, ఆయన మాట్లాడినంతా ఇదిగో ఇలా రాజ్యానికి వ్యతిరేకంగా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, మోషే కట్టడలు నియమాలకు వ్యతిరేకంగా బోధ చేస్తున్నాడు అని యేసయ్య చెప్పిన వాక్యంలో తప్పులు పట్టుకుందాం అని కొంతమంది యేసయ్యను వెంబడించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో రోగాలు పోతాయని, కొంతమంది ఏమో రొట్టెలు దొరుకుతాయని, కొంతమంది ఏ మాట చెప్పినా తప్పు పట్టుకుందాం అని వెంబడిస్తున్నారు. మరి కొంతమంది యేసయ్య చెబుతున్నటువంటి వాక్యాన్ని విని పాత నిబంధన గ్రంథంలో అలాగే యేసయ్య చెబుతున్నటువంటి సంగతులను బేరీజు వేసి వాటికి వీటికి మధ్య వ్యత్యాసం ఏమిటో కనిపెట్టి ఈయన లోకానికి రావలసిన నిజమైన రక్షకుడే అని గుర్తుపట్టి కేవలం వాక్యం కోసం మాత్రమే ఈ లోక యాత్ర ముగించిన తర్వాత పరలోకానికి చేరడానికి ఈ వాక్యము మనకు ఉపయోగపడుతుంది అని వాక్యం కొరకు యేసయ్యను వెంబడించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి రాత్రి ఈ మాటలు వింటున్న మనం ఈ 4 గుంపుల్లో ఏదో ఒక గుంపులో మనం ఉండాలి. వాక్యం కోసం మనం యేసయ్యను వెంబడిస్తున్నామా? లేదు రొట్టెల కోసం యేసయ్యను మనం వెంబడిస్తున్నామా? లేదు స్వస్థత కోసం యేసయ్యను మనం వెంబడిస్తున్నామా? లేదు ఆయన చెప్పినటువంటి తప్పులు పట్టుకుందామని యేసయ్యను వెంబడిస్తున్నామా? ఎవరికి వారే పరిశీలన చేసుకోవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. కాబట్టి యేసయ్యను మొత్తం మీద వెంబడిస్తున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేక జనాంగాలు, అనేక గుంపులు వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏం చేస్తున్నారట? వెంబడిస్తున్నారు. అయితే యేసుని వెంబడించడం అంటే అసలు ఏమిటి? పాటలు పాడితే వెంబడించినట్ట? లేదు రోజు బైబిల్ గ్రంథం చదివినంత మాత్రాన వెంబడించినట్ట? లేకపోతే మందిరానికి రావడం అలవాటు చేసుకుంటే వెంబడించినట్టేను? యేసయ్యని వెంబడించడం అసలు అర్థం ఏమిటి? ఆ యేసును మనం ఎందుకు వెంబడించాలి? మనం వెంబడిస్తున్నాం అనే భ్రమలో ఉన్నామా, లేదా నిజంగా యేసయ్యని మనం వెంబడిస్తున్నామా? ఈ సంగతులు లేఖనాల్లో నుంచి మనం నేర్చుకోవాలి. ఒకవేళ ఈ మాటలు విన్న తర్వాత నేను కూడా యేసయ్యని వెంబడిస్తున్నానని భ్రమలో కనుక ఉంటే
చాలా ప్రమాదంలో మనం ఉన్నాం. ఈ సంగతి గుర్తుపడదాం. ఆ ప్రమాదం నుంచి బయటికి వచ్చి యేసయ్యను నిజముగా మనం వెంబడించడానికి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో తాత్కాలికంగా నామకార్థంగా ఏదో వెళ్ళాలి కనుక వెళుతున్నాం, వస్తున్నాం కనుక వస్తున్నాం అనేటువంటిది కాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఎలా వెంబడించాలని యేసయ్య కోరుతున్నాడు. ఇత్యాది విషయాలు ఉన్న సమయాన్ని బట్టి నేను త్వరగా చెప్పి ముగించేస్తాను. చాలా జాగ్రత్తగా మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసును మనం ఎలా వెంబడించాలి? మొదటి మాట చూపిస్తున్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వాక్యాన్ని ఒకసారి చదివి నాకు వినిపించండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నారు. జాగ్రత్తగా విందాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉంటున్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను మనం ఎలా వెంబడించాలి అంటే పేతురు గారు అంటే ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అని చెబుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు యేసయ్యను ఎలా వెంబడించారు అని అడిగితే సమస్తమును విడిచిపెట్టి వెంబడించారు. మరి ఇక్కడ సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడిస్తే మనకు ఫలితం ఏమిటి? సమస్తాన్ని వదిలిపెట్టి యేసుతో వెళితే మనకు లాభం ఏమిటి? ఆయన అడుగుతున్న ప్రశ్న అదే. అయ్యా, సమస్తాన్ని వదిలిపెట్టాము, వదిలిపెట్టి నేను మిమ్మల్ని వెంబడిస్తున్నాం, మాకేమిటి ప్రయోజనం? సమస్తం అంటే ఇందాక చదివాం కదా, మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనే ఆ పై వచనాల్లో ఒక మాట ఉంటుంది, చూద్దాం. 22వ వచనాన్ని చూడండి. వెంటనే వారు తమ గోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించేది. ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏం విడిచిపెట్టారో అక్కడ రాయబడింది. ఏం విడిచిపెట్టారట? గోనెను తండ్రిని విడిచిపెట్టి యేసు ప్రభువుని ఏం చేశారు? వాళ్ళు వెంబడించారు. పేతురు గారు చెబుతున్నాడు ఇక్కడ, మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించాము, మాకేమిటి లాభం? యేసు ప్రభువుల వారు అన్నారు, ఈ భూమి మీద నీకేదో బిల్డింగ్ ఇస్తానని నేను చెప్పలా, లేకపోతే ఇక్కడేదో మీకు ఆస్తులు అంతస్తులు సమకూరుస్తానని నేను చెప్పలా. ఇక్కడ మీరు చాలా గొప్పవారు అయిపోతారు, ఇక్కడ మీరు ధనికులైపోతారు అని యేసయ్య తన శిష్యుడైన పేతురు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలా. మరి ఏం చెప్పాడు? ప్రపంచ పునర్జననమునందు అంటే ప్రపంచ పునర్జన్మ ఒకటి ఉంది. పునర్జన్మ అంటే కొత్తగా పుట్టుట అని అర్థం. ఈ ప్రపంచం కూడా ఒకనొక రోజుకి మరలా జన్మించబోతుంది. మరలా జన్మించబోతుంది అంటే ఆల్రెడీ చచ్చిపోబోతుంది. ఈ సంగతులు మనం చాలా సార్లు నేర్చుకున్నవే. మనకు కనబడుతున్న ఈ పంచభూతములు చచ్చిపోతాయి ఒక రోజుకి. భూమి చనిపోతుంది, ఆకాశం చనిపోతుంది, నక్షత్రాలు చనిపోతాయి. మన కంటికి కనబడుతున్న సమస్త సృష్టి ఏమవుతుంది? అవి నశించిపోతాయి. నశించిపోయి అలాగే పోతాయా అంటే కాదు. మరలా తిరిగి పునరుద్ధానం చెందుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. మనిషి చనిపోతాడు, చనిపోయిన వాడు మట్టి అయిపోతాడు. యేసుక్రీస్తు ప్రభుల వాడు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఏమవుతాడు? మరలా తిరిగి బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రతుకుతాడా తిరిగి? మళ్ళీ మనుషులు అలాగే ఉండిపోతారా? బ్రతుకుతారా? ఖచ్చితంగా బ్రతుకుతారు. చిన్నవారు చనిపోయినా, మధ్య వయస్కులు చనిపోయినా, వృద్ధులు చనిపోయినా, ఆ రాము మొదలుకొని అక్కయ్య భక్తుల వరకు ప్రతి ఒక్కరూ కూడా బ్రతకలిసిందే. భక్తులు బ్రతుకుతారు, పాపులు కూడా బ్రతుకుతారు. వాళ్ళు చనిపోయి ఎలా బ్రతుకుతున్నారో
అలాగే ఈ ప్రపంచం కూడా, ఈ విశ్వం కనబడుతున్నటువంటి సృష్టి ఒకనాటికి చనిపోతుంది. అదే సంగతిని భక్త పేతురు చెబుతాడు. పంచభూతములు మహా వికటమైన వేండ్రముతో లయమైపోతాయి, భూమి కాలిపోబోతుంది అని చెప్పాడు. ఇవన్నీ కూడా శాపం వల్లే చుట్టబడబోతున్నాయి అని చెప్పాడు. మొత్తం పోతే యేసయ్య సృష్టించిన ప్రతి సృష్టి మొత్తం కూడా నశించిపోతుంది. అందుకని హెబ్రీ గ్రంథకర్త అంటాడు, అవి నశించును కానీ నీవు నిలిచి ఉండువు. 1వ అధ్యాయం 10వ వచనం హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు చెప్తాడు, ఇవన్నీ చచ్చిపోతాయి. పోతే అలాగే ఉంటాయా? కాదు కాదు. మనిషి చనిపోయిన తర్వాత పునరుద్ధానంలో ఎలా తిరిగి లేస్తాడో అలాగే ఈ ప్రపంచము కూడా పునరుజ్జననం చెందుతోంది. పాడైపోయిన సృష్టి, నాశనమైన సృష్టి, నాశనానికి లోనైనటువంటి సృష్టి వల్ల తిరిగి బ్రతుకుతుంది. అది కొత్త భూమి, కొత్త ఆకాశం, ఇది బైబిల్ చెబుతోంది. అలాగే పరలోక రాజ్యం ఒకటి ఉంది, అక్కడ మీరు ఫలితాన్ని పొందుతారు అన్నాడు యేసయ్య. అయ్యే ఈ భూమి మీద సమస్తాన్ని వదిలిపెట్టాం, నిన్ను వెంబడిస్తున్నాం, మాకేమిటి లాభం, మాకేమిటి ప్రయోజనం? యేసయ్య అన్నాడు, ప్రపంచ పునరుజ్జననమందు ఖచ్చితంగా మీరు పరలోకములో 12 సింహాసనముల మీద వెళ్ళి కూర్చొని ఏలుబడి చేస్తారు. 12 గోత్రముల వారి ఏలుబడి చేసేటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. 4 సువార్తలలోనూ కూడా చెబుతాడు, మనం సమస్తాన్ని విడిచిపెట్టాలి. దేనికి విడిచిపెట్టాలి సమస్తాన్ని? దేని కొరకు విడిచిపెట్టాలి? మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. పేతురు అందుకు దేశంలోనే తమ దేని కోసం? నా నిమిత్తమును సువార్త నిమిత్తమును. చాలు. ఇక్కడ మనం చదివితే చాలా విషయాలు ఉంటాయి. సమస్తాన్ని విడిచిపెట్టారట శిష్యులు. ఎందుకు విడిచిపెట్టారు? దేనికోసం విడిచిపెట్టారు? 1, నా నిమిత్తము అన్నాడు యేసయ్య. దేవుడికి స్తోత్రం చేద్దాం ఒకసారి. 2, సువార్త నిమిత్తం. ఇంటినైనా, భూములనైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, భార్య బిడ్డలనైనా, చివరికి నీ ప్రాణాన్నైనా సరే నా నిమిత్తం కనుక నువ్వు ఏం చేస్తే విడిచిపెట్టగలిగితే, వాటిని విడిచిపెట్టి నువ్వు నన్ను వెంబడించగలిగితే అప్పుడు అన్నమాట ప్రపంచ పునరుజ్జననమందు ఆయన మనకు 100 రెట్లు ఇస్తాడు. ఇక్కడైతే 1 రూపాయి పోగొట్టుకుంటామేమో యేసయ్య కోసం, అక్కడ రూపాయికి 100 రెట్లు అంటే 100 రూపాయలు విలువ కలిగినటువంటి బహుమతిని పరలోకంలో పొందుతాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించే వాళ్ళు చేయవలసిన పని సమస్తమును విడిచిపెట్టాలి. సమస్తాన్ని విడిచిపెట్టాలి అంటే దీని అర్థం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి కన్నా మరి దేనిని కూడా ప్రథమ స్థానంలో మనము ఉంచకూడదు. యేసయ్య కంటే ఎక్కువగా దేనిని మనము ప్రేమించకూడదు, ఆరాధించకూడదు. ఇది మనం గుర్తుపట్టాలి. తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, పిల్లలైనా, భూములైనా, దేనైనా సరే ఎవరి తర్వాత? యేసయ్య తర్వాత ప్రథమ స్థానం యేసయ్యకు మనకు ఇవ్వాలి. కానీ చాలా మంది ఏమంటారు అంటే, తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవాన్ని ఎక్కడ పెట్టారు? లోకం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది? దేవుణ్ణి ఎక్కడో వెనక పారేసింది. ముందు తల్లి, తర్వాత తండ్రి, ముందు తల్లిదండ్రులు, ఆ తర్వాత గురువు గారు, ఇక దేవుడు అంటే ఆ తర్వాత ఏదైనా టైం ఉంటే దేవుడికి ఏదన్నా అవకాశం, లేకపోతే లేదు అని లోకం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టిందంటే బాగా వెనక పెట్టింది. కానీ యేసయ్య అలా చెప్పలా. నన్ను వెంబడించమని చెప్పాడు. అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించమని చెప్పాడు. నన్ను ప్రేమించని వాడు, నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు. దేవుణ్ణి ప్రేమించకుండా నేను నా తల్లిని ప్రేమిస్తున్నాను, నా తండ్రిని ప్రేమిస్తున్నాను అని ఎవరైనా చెప్తే వాడు అబద్ధికుడే. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించడం చేతనైన వాడిని నిజంగా తల్లిదండ్రులను ప్రేమిస్తాడు. దేవుడు ఉన్నాడు అని నమ్మి భయపడుతున్నాడు కనుక ఆ దేవుడికి భయపడైనా తల్లిదండ్రులను ప్రేమిస్తాడు.
దేవుణ్ణి ప్రేమించని వాడు భార్యను ప్రేమించలేడు. దేవుణ్ణి ప్రేమించని వారు భర్తను ప్రేమించలేరు. దేవుణ్ణి ప్రేమించలేని వాళ్ళు కుటుంబాన్ని అసలు ప్రేమించలేరు. ఈ సంగతి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి దేవుణ్ణి మనం ప్రేమించాలి. ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనని వెంబడించడం అంటే అదే. మరి దేవునికి ఏ స్థానం ఇచ్చాము మనం? దేవుని కంటే ఇంకేదన్నా ప్రథమ స్థానం మనలో ఉందని ముందే ఆలోచించాలి. ముందే వదిలిపెట్టేయాలి. యేసయ్య తర్వాత ఏదైనా. ఈ భూలోకంలోనికి మనం వచ్చాము కనుక బంధువులు ఉన్నారని, స్నేహితులు ఉన్నారని, మన తల్లిదండ్రులు ఉన్నారని మనకు అర్థమైంది. ఇక్కడ పంపిన వాడు దేవుడు, మరలా అక్కడ పిలిచేవాడు దేవుడే. ఆయన ముఖ్యం. ఇవన్నీ కూడా తర్వాత. కాబట్టి యేసయ్య కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమించకూడదు. అలా ప్రేమిస్తే మీరు నాకు పాత్రులు కాదు అన్నాడు. కాబట్టి యేసయ్యను చివరి స్థానంలో లోకం ఉంచింది. కానీ బైబిల్ చెబుతుంది దేవుణ్ణి మనం ఏ స్థానంలో ఉంచాలి? మొదటి స్థానం. యేసయ్య కంటే మరి దేన్ని చివరికి నీ ప్రాణముతో సహా అంటాడు యేసయ్య. ప్రాణాన్ని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. ఎవరికంటే? యేసయ్య కంటే. యేసయ్య కంటే. ఎందుకంటే ప్రాణం ఇచ్చేది ఎవరు? ఆయనే. పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీయడానికి కూడా ఆయనకు అధికారం ఉంది. కాబట్టి అలాంటి యేసయ్యను మనం ప్రేమించాలి, ప్రథమ స్థానం ఇవ్వాలి. అది ఆయనను వెంబడించడం అంటే అర్థం ఏమిటంటే అదే. యేసయ్యకు ప్రథమ స్థానం ఇవ్వడం అంటే వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వడం. యేసయ్య అంటే ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు. అంటే వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఎవరైనా ఏదైనా ఏ పని చేయాలన్నా ముందు మనం చేయవలసిన పని లేఖనం ఏమి చెప్పుచున్నది, బైబిల్లో ఇది ఉందా లేదా, యేసయ్య దీన్ని చేయమన్నాడా వద్దన్నాడు, యేసయ్య ఈ పని చేస్తే కోపపడతాడా సంతోషపడతాడా అని లేఖనాలను మనం పరిశీలించి యేసయ్య ఓకే అన్నప్పుడు మాత్రమే అది మనం చెయ్యాలి. యేసయ్య వద్దు అంటే 100 మంది వచ్చి చేయమన్నా చేయకూడదు. అది యేసయ్యని వెంబడించడం అంటే. పరిస్థితులు బట్టి బెండైపోవడం కాదు, వస్తున్న సమస్యను శంక తిరిగిపోవడం కాదు. యేసయ్యతో మనం కలిసి నడవాలి, ఆయన్ని వెంబడించాలి, ఆయన వెళుతున్న దారిలో మనం కూడా వెళ్ళాలి అనుకుంటే యేసయ్య ఎలాంటి స్థితిలో వెళ్ళాడు అదే స్థితిలో మనం కూడా వెళ్ళాలి. యేసయ్యను లోకం ప్రేమించిందా అని అడిగితే లేదు. లోకం యేసయ్యను ద్వేషించింది. లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీరు ఆశ్చర్యపడద్దు. మీకేదో గొప్ప వింత జరిగినట్టుగా మీరు ఆశ్చర్యపడద్దు అన్నాడు యేసయ్య. ఎందుకంటే నన్ను లోకం ద్వేషించింది, కాబట్టి మిమ్మల్ని కూడా, నన్ను వెంబడించే మిమ్మల్ని కూడా లోకం ద్వేషిస్తుంది అన్నాడు యేసయ్య. కాబట్టి లోకమంతా మనం అదొక రకంగా చూస్తున్నప్పుడు అస్సలు భయపడద్దు. యేసయ్య ఒడిలో మనం ఉన్నాం అని మనం గుర్తుపట్టాలి. కాబట్టి మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన పాఠం ఏమిటి అంటే యేసయ్య అడుగుజాడల్లో, అనగా వాక్యం ఏదైతే చెబుతుందో దాని ప్రకారం నడుస్తున్నామా లేదా, ఇది ఒక్కటే చూసుకోవాలంతే. ఇక ఆయన ఏమనుకుంటాడో, ఈవిడేమనుకుంటుందో, లేకపోతే వీళ్ళేమన్నా అంటారేమో, లేకపోతే రేపు ఆ సమస్య వస్తే ఈడ మనకు ఉపయోగపడతారు, ఈ సమస్య వస్తే వాళ్ళు ఉపయోగపడతారు అని వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి యేసయ్యకు దూరం కావద్దు. ఇది మనం నేర్చుకోవలసినటువంటి పాఠం. కాబట్టి గురువు అన్నాం కదా, ఆ గురువు ఎవరో కాదు, యేసు ప్రభువే గురువు. అసలు మనకి యేసు తప్ప వేరే గురువే లేడు భూమి మీద. అసలు భూమి మీద మీరు ఎవరైనా ఏమని పిలువద్దాను యేసయ్య? మీరు గురువులోని పిలువపడద్దు. ఏమని పిలువపడద్దు? గురువులోని పిలువపడద్దు. మీరు తండ్రి అని కూడా మీరు పిలువపడద్దు. తండ్రి ఒక్కడే. మీరు గురువులను పిలువపడద్దు. గురువులు ఎంతమంది ఉన్నారు? నీ గురువు ఒక్కడే. ఆ గురువు ఎవరు? క్రీస్తు అని రాయబడింది బైబిల్లో. కాబట్టి మా గురువు యేసయ్య. గురువు అంటే చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించేవాడు, అజ్ఞానంలో నుండి జ్ఞానంలోనికి మనం నడిపించేవాడు, తెలియని స్థితి నుండి సమస్తాన్ని తెలియజేయగలిగిన వాడే గురువు. అంతే తప్ప సగం తెలిసి సగం తెలియని వాడు కాదు గురువు అంటే. గురువు అంటే మొత్తం తెలిసిన వాడై ఉండాలి. అర్థమవుతుందా? ఆ గురువు ఎవరో కాదు, దేవుడే. దేవుడు ఎవరట? గురువు. అందుకే మనలో పాఠం చెప్తారు పిల్లలకి. స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక నేర్పిస్తుంటారు, ముందు నిలబెట్టి
గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురు ఎవరట? గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అన్నారు. గురువు అనగానే వీళ్ళందరూ అనుకున్నారు నా కాలికి వీళ్ళు నేర్పుకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు అక్షరాలు నేర్పుతున్నారు, గురువులు కాదు. గురువు అంటే చీకటిని తొలగించి వెలుగునివ్వగలిగిన వాడు. చీకటి ఎప్పుడు పోతే లైట్ వేసినప్పుడు, అంతే కదా. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపేవాడు గురువు. కాబట్టి అలా చేయగలిగిన వాడు భూమండలం మీద ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆయన మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. ఆయనను మనము వెంబడించాలి. యేసయ్యను వెంబడించాలి. ఎలా వెంబడించాలి? సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాలి. యేసయ్య కంటే ఎక్కువ దేన్ని ప్రేమించకూడదు. ఈ మాటలు కాస్త ఇబ్బందికరంగాను కఠినంగాను అనిపిస్తాయి, కానీ వాక్యపు లోతులోనికి వెళ్ళినప్పుడు, యేసయ్య ఎలాంటి వాడు మనం గ్రహించినప్పుడు, ఆయన గురించినటువంటి సంగతులు మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన్ని ప్రేమించకుండా మనం బ్రతకలేము, ఒక్క రోజు కూడా గడపలేము. యేసయ్యను అంతగా మనం ప్రేమించగలుగుతాం. యేసయ్యని ప్రేమించగలిగితే కుటుంబాన్ని మనం ప్రేమించగలుగుతాం. చూద్దాం, మరొక మాట నేను మీకు చూపిస్తాను. లూకా సువార్త 9వ అధ్యాయం 60వ పేజీ, 9వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి మరియు ఆయన చదవండి. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనా నన్ను వెంబడింప కోరిన యెడల. ఎవరితో అన్నాడు యేసయ్య? కొందరితో. అంతేనమ్మా? కొందరితో అందరితో అందరితో ఇట్లా అన్నాడట. ఏమని? ఎవడైనా నన్ను వెంబడింప కోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. మన అంశం ఏమిటి అంటే యేసయ్యను వెంబడించడం. యేసయ్యను మనం ఎలా వెంబడించాలి? మొదటిగా మనం నేర్చుకున్నాం, సమస్తమును విడిచిపెట్టి ఆయనని వెంబడించాలి. రెండవది యేసు ప్రభు అంటున్నాడు, ఎవడైనాను, వాడు ఏ దేశపు వాడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా, ఏ రంగు వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, వాడు ఎవడైనప్పటికీ కూడా ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన ఎడల వాడు తన్ను తాను ఉపేక్షించుకొని అన్నాడు. యేసయ్యని వెంబడించేవాడు తనను తాను ఏం చేసుకోవాలట? ఉపేక్షించుకోవాలి. ఉపేక్ష అంటే ఏమిటి? మరుగైపోవడం, కనబడకుండా ఉండడం అని అర్థం. నేను అనేవాడు లేకుండా ఉండడం. నేను కాబట్టి ఈ ప్రసంగం చేశాడు అని ప్రసంగం చేసినోడు కనపడకూడదు. నేను కాబట్టి పాట రాయగలిగా ఆడు కనపడకూడదు. నేను నేను అనేటువంటి వాడు చచ్చిపోవాలి, కనబడకుండా పోవాలి. నామ ఘనత దేవునికి రావాలి. ఉపేక్ష అంటే మరుగైపోవుట, కనబడకుండుట అని అర్థం. కనబడదు కానీ దాని స్థితిని తెలియజేస్తుంది ఉపేక్ష అంటే. ఇప్పుడు ఉదాహరణకు ఉప్పు తెలుసా? ఉప్పు తెలుసు కదా మనకి. ఉప్పు కూరలో వేసావు, సరిపోయింది, కరెక్ట్. ఉప్పు ఎట్లా ఉండదు కూర? బాగా ఎంత రుచిగా ఉండేది కూర అంటారు. ఎందుకని? ఆ రుచి ఎక్కడి నుంచి వచ్చింది? ఉప్పులో నుంచి. అంత రుచినిచ్చింది కూర. కానీ ఉప్పు కూడా నేను కూడా కనబడాలి కూరలో. అదిగో చికెన్ ముక్క కనబడింది, అదిగో వంకాయ కూరలో వంకాయ ముక్క కనబడింది, కనపడుతుంది కదండి. అదిగో ఉల్లిపాయ కనపడింది, ఇదో పచ్చిమిరపకాయ కనపడింది, ఇదో టమాటా ముక్క కనపడింది, దోసకాయ ముక్క కనపడింది. ఉప్పునైనా నేను కూడా కనపడతాను ఉందనుకో, కనబడేటట్టుగా ఉప్పు కూరలో ఉందనుకో, తింటారా? కనబడకూడదు, అది మరుగైపోయి ఉండాలి. అలా ఉపేక్ష అంటే అదే. మనము కనబడకూడదు, మన పని కనపడాలి. యేసయ్యని వెంబడించాలనుకునే వాళ్ళు మొట్టమొదటిగా చేయవలసిన మనం తను తాను ఉపేక్షించుకోవాలి. నువ్వు పాడిన దేవునికి మహిమ రావాలి, నువ్వు ప్రసంగం చెప్పిన దేవునికి మహిమ రావాలి. నీ బ్రతుకును చూసిన వాళ్ళు నిన్ను కాదు మెచ్చుకోవలసింది, నిన్ను మార్చిన దేవుణ్ణి మెచ్చుకునేటట్టుగా మనం బ్రతకాలి. అందరం పాపలమే, మంచివాడికి భూమి ఎవడో లేడు. అయినప్పటికీ కూడా యేసయ్య కృపను బట్టి మనం రక్షించబడ్డాం కనుక నేను కనపడాలి అని ముందుకు రాకూడదు.
అందుకే పౌర భక్తుడు అంటాడు, జీవించుతున్నది నేను కాదు, నా యందు క్రీస్తే. మరి ఈయనేమైపోయాడు? మరుగైపోయాడు, నేను చచ్చిపోయాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడ్డాడట పౌలు. అదేంటయ్యా నువ్వు సిలువ ఎప్పుడే పడ్డా? కనబడుతున్నావుగా మా ముందు, బతికే ఉన్నావుగా. నేను కాదురా బాబు బతికేదే, నేను ఎప్పుడో చచ్చిపోయాను. ఎప్పుడో చచ్చిపోయాను. ఎవరు మాట్లాడుతున్నావుగా, చూస్తున్నావుగా, నడుస్తున్నావుగా. నా యందు ఎవరున్నారు? క్రీస్తే. యేసయ్య నాలో ఉన్నాడు. నువ్వేమైపోయావు? నేను ఎప్పుడో చచ్చిపోయాను. ఆ స్థితిలోనికి రావాలి అంటే మనం చచ్చిపోయిన అనుభవంలోకి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మనలో బ్రతకాలి. యేసయ్య మనలో ఉన్నాడు అనుకో, యేసయ్య ఎటు నడిపితే అటు మనం నడుస్తాం. అంతేనా? యేసయ్య మనలో కూర్చొని ఉన్నాడు, ఆయన ఇటు మనం పంపిస్తే అటు మనం వెళ్తాం. బండి మీద మనం కూర్చున్నాం, ఎడిపోతే అటు వెళ్ళిపోతాం. బండి అది అటు వెళ్తే మనం వెళ్ళిపోతామా? మన ఉద్దేశాన్ని బట్టి బండి నడుస్తుందా? మన ఉద్దేశాన్ని బట్టి ఇక్కడ నలుగురిని తిప్పాలనుకుంటే తిప్పుతాం, లేదు స్ట్రైట్కి వెళ్ళాలనుకుంటే వెళ్తాం. బండి నడిపే వారి ఉద్దేశాన్ని బట్టి బండి నడుస్తుంది కదా. అలాగే యేసయ్య మనలో ఉంటే, మనం మెరుగైపోయి ఉంటే, యేసయ్యకి ప్రథమ స్థానం ఇస్తే, యేసయ్య ఏది చేయమంటే అదే చేస్తాం. అది మరుగవ్వడం అంటే అదే, ఉపేక్షించుకోవడం అంటే అదే. యేసయ్య ఎటు నడిపిస్తే అటు వెళతాం. అందుకే పౌరు భక్తుడు ఒక మాట అన్నాడు, మద్యముతో మత్తులై ముదకుడి, అందులో దుర్వ్యాపారము కలదు అన్నాడు. మద్యముతో మత్తులై ఉండొద్దట. ఏమవుతుంది మద్యంతో మత్తులై అంటే? ఆ మద్యముతో మత్తుడైన వాడు ఎటు వెళ్ళాలో అటు వెళ్ళలేడు, తిన్నగా వెళ్ళలేడు, లైన్గా నడవాలంటే నడవలేడు. వంకర టింకరగా నడుస్తుంటాడు, ఎక్కడ పడతాడో తెలియదు, ఎటు వెళ్తాడో తెలియదు. వాడు దేని చేత నడిపించబడుతున్నాడు? మద్యంతో నడిపించబడుతున్నాడు. వాడి స్వాధీనంలో లేడు, వాడు నడిపించేది మద్యం ఒకటి ఉంది లోపల. ఇక లయ్యని గెలటం, తిన్నగా వెళ్ళటం, ఎక్కడో ఒకసారి పడిపోతుంటాడు, లేదా వచ్చే వాహనాలకు అడ్డొచ్చేస్తుంటాడు. ఎందుకంటే వాడి స్వాధీనంలో వాడు నడిచే శక్తి లేదు. అలాగే మద్యంతో లోకస్తులు నడిపించబడుతున్నారు. మరి మనం ఎలా నడిపించబడాలి? దేవుని ఆత్మతో నడిపించబడాలి. ఇక మనం అనేవాడు కనపడకూడదు, నేను అనేవాడు ఉండకూడదు. దానిని ఉపేక్షించుట అంటారు. అందుకే యేసయ్య అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడించాలని కోరుకుంటే తనను తాను ఉపేక్షించుకొని, లేదా 40 రోజులకు ఒకసారి, 40 రోజులైనా ఏమన్నారంటే ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. యేసయ్యను సిలువను ఎత్తుకొని మనం వెంబడించాలట. ఎవరి సిలువ ఎత్తుకొని? మన సిలువే, యేసయ్య సిలువ కాదు. యేసయ్య సిలువ మోసేంత ధైర్యం కానీ బలం కానీ మనమాట లేదు. మన సిలువను మనం ఎత్తుకొని యేసయ్యను వెంబడించాలి. సంవత్సరంలో మండప దినాలను పెట్టి మన 40 రోజులు కదా. అంతేనా? యేసయ్య చెప్పింది అదేనా బైబిల్లో? ఎన్ని రోజులు వెంబడించమన్నాడయ్యా? ఎన్ని రోజులు వెంబడించేది యేసయ్యని? ప్రతిదినం అంటే ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చామో అప్పటి నుంచి మనం పోయేంత వరకు, ప్రభు వచ్చేంత వరకు ఆయన ఏం చేయాలట? వెంబడించాలి. యేసయ్యను మనం ప్రతిరోజు వెంబడించాలి. ప్రతి దినము యేసయ్యను వెంబడించాలి. సీజనకి వెంబడించడం కదా అన్ని జనులు. ప్రతిరోజు యేసయ్యను వెంబడించాలి. ఏదో 4 రోజులు వెంబడించి ప్రభు నా వల్ల కాదయ్యా, ఇక నేను నీ వెంట రాలేను, కానీ నువ్వు వెళ్ళు. మళ్ళీ సీజన్ చూడు, అప్పుడు తెల్ల బట్టలు తొడుకుంటాను, చెప్పులు తీసేసి గడ్డం మేషంత బాధను పెంచుకొని ఆడ మనిషి నుండి వంటకి కాస్త దూరంగా ఉంటాను, నేనే ముందుకు తింటాను, వేడి నీళ్ళు కాదయ్యా చల్లీళ్ళు స్నానం చేస్తాను, నేను మోకాళ్ళ మీద వస్తాను నీ దగ్గరికి. ఏ కాళ్ళ మీద? అరికాళ్ళు ఇస్తే మోకాళ్ళ మీద వెళ్తామండి. బుద్ధుందా పోయిందా? నడవడానికి దేవుడు మోకాళ్ళు ఇచ్చాడా, అరకాళ్ళు ఇచ్చాడమ్మా? మరి ఆ కాళ్ళు తీసి ఈ కాళ్ళతో నడుపుతున్నామంటే దేవుడు కోరుకున్నది ఇదేనా? అసలు ఎందుకు చేతులు కింద పెట్టి ఉరికాళ్ళు పైకి పెట్టి నడితే ఇంకా సూపర్ నేను అనుకుంటున్నాను. నేను ఇంకా తీసుకుంటాడుగా, సర్కాసులు నడుపుతారు. అలాగే యేసయ్యను వెంబడించేది. యేసయ్య సిలువ ఆయన మోస్తూ పోయాడు. మనకు ఒక సిలువ ఉంది, దానిని మనం ప్రతి దినము వెంబడిస్తూ ఆయనని మనం పోయాలి.
సిలువను మోయాలి. యేసయ్య సిలువను కాదు, మన సిలువ మనకు ఒకటి ఉంది. దాన్ని భుజం మీద పెట్టుకొని, సిలువ ఎక్కడ పెడతారు? భుజం మీదనమ్మా. యేసు ప్రభువుల వారు అన్నాడు మళ్ళీ, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనంలో మా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక నా కాడిని మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అన్నాడు. మన మీద ఆయన కాడిని ఎత్తుకోవాలట. కాడి ఎక్కడ ఎత్తుకుంటారు? భుజం మీద, మెడ మీద. కాడి మెడ మీద, సిలువ భుజం మీద. కాడి అంటే 2 ఎత్తులు ఉంటాయి. ఒక ఎద్దు మీద ఒక పక్క, మరొక ఎద్దు మీద ఒక పక్క, ఎంత బాగుంటుంది అనమాట. 2 ఎద్దుల మీద పెడతారు. కాడి అంటే మెడ మీద పెట్టేది. ఆ కాడిని మెడ మీద ఎత్తుకోవాలి. యేసయ్య ఒక పక్కన ఉంటాడు, మనం ఒక పక్కన ఉంటాం. యేసయ్య సీనియర్ కాబట్టి, మనం జూనియర్లం కాబట్టి మనం భుజం మీద పెట్టక ఇదంతా బాగానే మోసేస్తానని కాబట్టి అడుగుతాం. బాప్తిసం పొందిన కొత్తలో ఇదంతా యేసయ్య ఏంటంటే, కంగారు పడుతున్నాను, ఇలాగా ఉండు, ఎందుకు కంగారు పడతా ఉంటాం? పక్కన ఉండి, ప్రభువా చూసేస్తానయ్యా నీ సేవ. లేదు, యేసయ్య కోసం బతుకుతా, యేసయ్య కోసం వచ్చేసేద్దాం. పైగా కూటమి అక్కడ రేపేమో లేదా, ఖాళీ అయినా ఎట్లయితే అబ్బాయి గారు ఎప్పుడు చేస్తే కంగారు పడద్దు, అది మెల్లగా సాగుదాం, వెళ్తా ఉందాం, నేర్చుకోవాలి. ఎన్నప్పటికీ ఎట్లయితే కుదరదండి. అదే ఒక పూట నడిచేసరికి మెడకి అట్టి ఇటు లాభయ్యి కాస్త మంట మొదలవుద్ది. ఎప్పుడు దింపుతారు అని చూస్తారు. రెక్కపడ్డ పూట అయిపోతామ్మా అనుకుంటాడు. మళ్ళీ అయిపోయిందా? ప్రతిదినం ఇది కూడా ప్రతిరోజు మళ్ళీ తీసుకొచ్చి మెడ మీద పెడతాడు. ఇక చూసుకో, ఒక పాతదాని మీద, కొంచెం రేగిన మీద మళ్ళా కాటి పెట్టేసరికి పాతదేమో ఏం చేస్తుంది? పాతెద్దు అన్ని తెలుసు, అక్కడ గట్టి పడిపోయింది కాబట్టి లాగేస్తుంటది. ఇది లాగలేదు. అప్పుడు పరదా వాడు తీసుకొని పేట్లు దొరుకుతాడు, నడువు అంటాడు. అట్లా నడుతుంటాడు. ముళ్ళు జరగాలని ఒకటి ఆ కర్ర పెట్టి ఒక పూట సంగతి ఏం చేస్తాడు? ఒక పూట కూడా తిట్టుకుంటాం, ఒక గడ్డి మళ్ళీ ఆగిపోవడం. అలా ఉంటుంది కదా. కాటి మోసేది ఎక్కడంటే మెల్ల మీద. కంగారు పడకూడదు. ఎప్పుడు దిప్పుతాడో పారిపోదాం, ఎప్పుడు తప్పిస్తాడో పారిపోదాం అనే పరిస్థితులకు వస్తుంది. క్రైస్తవుడు అంటే మన మెళ్ళ మీద కాడిని మోసేవాడు, మన భుజం మీద ఈ కాడి భారం అనుకుంటే మళ్ళీ సిలువ ఒకటే. మళ్ళీ ఇదేమో ఇక్కడ, ఇదేమో ఇక్కడ. ఒక తిరిగి ఖాళీ ఉంటుందా? వెనక తిరిగి చూసే అవకాశం ఉంటుందా? ఉండదు. సిలువను భుజం మీదగా ఎత్తుకొని ఆయనని వెంబడించాలట ప్రతి దినం. సిలువ అంటే ఏమిటంటే శ్రమ. యేసయ్యను నమ్ముకున్నవాడు శ్రమను అనుభవించాలి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించేలా అతను సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచమని బైబిల్ చెబుతోంది. యేసయ్యను నమ్మితే కలిసి వస్తుందన్నది అబద్ధం. యేసయ్యను నమ్మవాడికి నీకంటే నాకంటే ఎక్కువ ఆస్తులోనే లేదా? 100 ఎకరాల ఆస్తి ఉన్నాడు. యేసు ప్రభు అంటే ఆయన అన్నాడు. అది తెలీదు. బుల్లెట్ మీద తిరుగుతుంటాడు, డుబ్ 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 అనుకుంటా. మరి మనం ఏదో బండి తీసుకుని వెళ్తాం, ఎక్కడ ఓడుతుంటారు, బయటికి వెళ్తుంది అంతేనా? అంతే ఊడిపోయింది. ఎలా అది ఏం అంటే అదే అనుకున్నాను, ఏ పెద్ద అనుకున్నాను. ఇంకో పక్కన ఆయన కాదు, పక్కన పొగడుతున్నది, పక్కన మధ్యలో ఆగిపోతుంది. అప్పుడు వాళ్ళకి బండి ఆగిందేమో, ఈ తర్వాత హీడు తగులుకొని హీడు తోసుకెట్టిన బండి. అదేంటంటే రేషన్ నమ్ముకున్నానండి. రేషన్ నమ్ముకున్న విద్యాం పండుగ నీకు. రేషన్ నమ్మనాడు డుబ్బు అన్నాడు. ఇక్కడ డుబ్బు అనేది ఎప్పుడోసారి డుబ్బు అనేసరికి కిలోమీటర్ అవుతుంది. అవునా? కాబట్టి యేసయ్య దగ్గరకు వచ్చేది మీకు ఏదో కలిసి వస్తుందని చెబుతున్నారు అంటే వాళ్ళు అబద్ధికులే. యేసయ్య అలా ఎక్కడా చెప్పాలి. సమస్తాన్ని విడిచిపెట్టేయాలి. శ్రమ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా యేసయ్యను వెంబడించారు. ఎందుకు? వాళ్ళు ఈ లోకంలో సంతోషాన్ని అనుభవిస్తున్నారేమో కానీ యేసయ్యను వెంబడిస్తున్న వారు ఇక ఈ లోకంలో సంతోషం అనుభవిస్తారు, తిన్నా తినకపోయినా. కానీ ఒకనాటికి పరలోక రాజ్యంలో ఉంటారు. యేసయ్యను అంగీకరించిన వాళ్ళు అగ్నిగుండంలో ఉంటారు. ఏదో 4 రోజులు కాల్చి వేయించేసి బయటపడేయడు. నిత్య అగ్ని అన్నమాట. నిత్యం అంటే ఎప్పుడూ మండుతూ ఉండేది. అగ్ని ఆరదట, ఆత్మ సావదు, మన పురుగు సావదు.
అదేమిటండి కాలిపోతుంటే శరీరం కాలుతుంటదే, మళ్ళీ గోడకలు కాలిపోయి గోడతా ఉంటుంది, మన కొత్త శరీరం వస్తానే ఉంటుంది. కలుపుతుంటాం, కేకలు పెడుతుంటాం, ఒకళ్ళెత్తు అరిస్తేనే పట్టుకోలేము. ఇప్పుడు ఏదైనా ఒక ఇటుకు నొప్పి పట్టుకొని ఆ మనిషి కాలిపోతా అరుస్తున్నాడు అనుకో, వారిని కాలుతుంది అనుకుంటే నేను చెప్తే వద్దాను కానీ వెళ్ళాడు అని అవుతాను. ఎట్లా ఉంటుంది పరిస్థితి? అసలు దగ్గర చూస్తాము, మాకు ఎట్లా ఉంటుంది పరిస్థితి? మన ముస్లింలో ఇల్లు పెట్టాడు అథారిటీ, ఇల్లంతా తగలని ఇంట్లో ఉన్న పొలం బయటకు పరిగెత్తుకొస్తే 3 గ్యాస్ బండ్లు తగిలి జడుసు సచ్చారు అక్కడ. మనోడు అక్కడికి వెళ్ళి ఏదో చెప్తానన్నట్టు వెళ్తున్నాడు అంట. ఆ బండలు ఇచ్చి బ్యాట్ మన పగలతో పగలడం రేపు పగలబడితే నెత్తి మీదకి వెళ్ళిందంట రేపు. అది తగిలితే ఉండేది అది. కాబట్టి అగ్ని కొంచెం సామాన్యంగా ఉండదు, ఎప్పుడు ముడుతుంది, అరుపుతాం, ఫ్యాక్టరీలు పెడతాం, చాలా భయంకరంగా ఉంటుంది అగ్నిగుండం. అది తప్పించుకోవాలి అంటే మనం ఇక్కడ ఉండగానే ఏం చేయలేవు. యేసయ్యను వెంబడించాలి. శ్రమైన, ఇరుకైన, కరువైన, కంఠమైన, ఉపద్రవమైన, అది ఏదైనప్పటికీ కూడా అది ఏదైనప్పటికీ కూడా మనం యేసయ్యను వెంబడించాలి. ఎన్ని రోజులు? ప్రతిదినము. ఉత్తనైనా వెంబడించేది ఆయన సిలువ ఎత్తుకున్నాను. ఆయన సిలువను ఎత్తుకుని శ్రమ పడుతూనే ఉండాలి. అందుకని పౌరు భక్తుడు అన్నాడు, నాకు కడుపు నిండి ఉండుట తెలుసు, ఆకలి కొని ఉండుట నాకు తెలుసు, అన్నిటిలో సమస్తం సమృద్ధిగా నేను అనుభవించాను, నాకు అన్ని తెలుసు, నేను నేర్చుకున్నాను అని చెప్తున్నాడు. సమస్తము సమృద్ధిగా ఆయన అనుభవించాడు. కడుపు నిండి ఉండటం ఆయనకు బాగా తెలుసు, కడుపు మాడిపోవటం అంటే ఎంతో బాగా తెలుసు అయ్యగారికి. ఇప్పుడు ఈ రోజున కనుక ఏదైనా అయ్యగారు ఒక రోజంతా భోజనం లేకుండా ఉండటం తినడం చాలా పచ్చోడు అయ్యగారు అనుకుంటే సరిపోతా. ఏమనుకున్నాడు? ఇది కూడా ఒక సేవ కదా, ఆలోకు ఇప్పుడు బియ్యం తెచ్చి వండుకు తిన్నాడు అని ఏమని చేస్తారు కొంతమంది కదా. మరి పౌరులు ఏమనుకోవాలి? ఆ రోజున ఏమనుకోవాలి? ఆయన సరే ఎక్కడ కాడలేదు. ఆయన స్వార్థ ప్రకటిస్తూనే పోయాడు. మరి ఎస్ అయిందమ్మ ఇదేం కదండి, ఇదేం పరిస్థితి కుదురుద్దా? కుదరదు. ఎందుకంటే యేసయ్యని వెంబడించేవాడు సిలువ మోయాలి. బాధ వస్తుంది, సమస్యలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, రోగాలు వస్తాయి, ఏదైనా రాని మనలో ఉన్న ఆనందాన్ని మాత్రం తొలగించలేవు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించే వాళ్ళు మొట్టమొదటిగా సమస్తాన్ని కూడా విడిచిపెట్టి వెంబడించాలి. రెండవది, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని యేసయ్యను మనం ఏం చేయాలి? వెంబడించాలి అని రాయబడింది. మరి ఎంతమంది మనం వెంబడిస్తున్నాం? ఎంతమంది యేసయ్యను మనం వెంబడించగలుగుతున్నాం? పరిశీలించాలి. ఒక మాట చెప్పి మనం ఇచ్చేస్తాం. యోహాను సువార్త 91వ పేజీ, యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము ఎరుగును కనుక అవి అతనిని వెంబడించును. గొర్రెలట కాపరిని వెంబడిస్తాయి అట. ఆ కాపరి తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడట. పేరు పెట్టి పిలిచినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నది వీటికి తెలుసు కనుక, ఆయన స్వరం వీటికి తెలుసు కనుక కాపరిని ఏం చేస్తాయి గొర్రెలు? అది అలా గొర్రె వల్లి మనం యేసయ్యను వెంబడించాలి. యేసయ్య కాపరి అయితే మనము గొర్రెమై ఉండాలి. అందుకే కీర్తనకారుడు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నాడు. అంటే యేసయ్య మనకు కాపరి, మనం ఎదరం ఆయనకు గొర్రెలం. ఆయన తన సొంత గొర్రెల్ని ఏమని పిలుస్తాడు? పేరు పెట్టి పిలుస్తాడు. 100 గొర్రెల్లో ఒక గొర్రెలు కలిసిన ఆ గొర్రెలు కాపరి గుర్తుపడతాడు. గుర్తుపడతాడా? గొర్రె నాదే అంటాడు. అయితే నీది కాదు నాదే నవ్వుతాడు అన్నాడు అనుకో, ఎక్కడ అన్నాడు అనుకో, ఉంటుంది అక్కడది. ఆ గొర్రె నాదే గుర్తుపట్టాము.
అన్నాడే, లేదు నాదంటున్నాడు వాడు. సరే చూద్దాం, ఇక్కడ ఉండి పిలుస్తాడు దాన్ని. ఆగుద్దా? అన్నింటిలో కలిసి ఉన్నా ఆ స్వరం అనగానే అలా చూసేది అక్కడ ఉన్నాడు నా కాపరి అనుకుని ఏం చేస్తుంది, పరిగెత్తుకుంటూ వచ్చేస్తే ఎవడ ఆపలేడు. కాబట్టి కాపరి స్వరాన్ని వినగలిగిన గొర్రెగా మనం ఉండాలి. కాపరి స్వరాన్ని గుర్తుపట్టాలి. దొంగ స్వరం కాదు. దొంగ వచ్చి అక్కడ కూడా పిలుస్తాడట, అతని స్వరం అవి ఎరుగవు అన్నాడు. కాబట్టి వాడు వచ్చినప్పుడు ఏం చేస్తాయట, పారిపోతాయి అని కూడా చెప్పాడు యేసుప్రభు. సొంత గొర్రెను పేరు పెట్టి పిలుస్తాడు కాబట్టి అవి వచ్చేస్తాయి. ఆ ఏ గొర్రెగా మనం ఉన్నాం, కాపరి స్వరాన్ని గుర్తుపట్టగలిగిన గొర్రెగా ఉండాలి. వినగలిగిన చెవున్న గొర్రెగా ఉండాలి. కాపరి స్వరం అంటే లేఖన స్వరము, వాక్య స్వరం వినే గొర్రెలుగా మనం ఉండాలి. ఎక్కడైనా క్రీస్తు విరోధ బోధ వినపడుతుందనుకో, మనకు యేసు క్రీస్తుకు విరోధమైన బోధ ఎక్కడైనా వినపడుతుందనుకో, ఆ స్వరం మనది కాదు కదా, లేఖనాల్లో అది లేదు కదా అని గొర్రె గుర్తుపట్టి వీడి కాపరి కాదు, వీడు నన్ను పోసుకు తింటానికి వచ్చినోడే అని గుర్తుపట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాట గొర్రె. ఎందుకని ఆ స్వరం తెలుసు గొర్రెకు. అలాగే మనకు లేఖనం తెలిసి ఉండాలి, లేఖన స్వరం ఏమిటో తెలిసి ఉండాలి. యేసు దేవుడు కాదు అని చెబుతున్నారు కొంతమంది. ఇప్పుడు యేసయ్య దేవుడు కాదు, యేసయ్య దేవుని కుమారుడు మాత్రమే. ఆ స్వరం మనకు వినపడింది, మనం ఏం చేయాలి, అక్కడే కూర్చొని పాటలు పాడాలా. మనం యేసయ్య గొర్రెలం కనుక అది యేసయ్య స్వరము కాదు. కాబట్టి ఏం చేయాలి, వచ్చేయాలి. డేవిడ్ మ్యారీ అన్న బ్రహ్మం అని ఒక ఆయన 7వ సంఘకాలపు దూత అని చెప్తున్నారు. ఆయనే అంటే యేసు ప్రభు మళ్ళా ఆయనలాగా పుట్టాడు అని చెబుతున్నారు. యేసయ్య మళ్ళీ బ్రహ్మం అవతారం ఎత్తాడు అని చెబుతున్నారు. బ్రహ్మం నీకు స్తోత్రం అని చెబుతున్నారు. యేసయ్యని తీసి ఆయన యేసయ్యని పక్కన పెట్టేసి ఈయన తీసుకొచ్చి లైన్లో పెట్టారు. మొన్న ఇక్కడ మీటింగ్ జరిగింది 2వ తారీఖున, అదే బ్యాచ్ అది. ఆ స్వరాలు గుర్తుపట్టాలి మనం. యెహోవా సాక్షులను ఉన్నారు, యేసు దేవుడు కాదు అని చెప్పేటువంటి వాళ్ళు. ఆ స్వరాన్ని మనం గుర్తుపట్టాలి. బాప్తిస్మం అవసరం లేదు అని బోధించే సంఘాలు వారు ఉన్నారు. అది యేసయ్య స్వరం కాదు. యేసయ్య కూడా పాపే అని బోధించే సంఘాలు ఉన్నాయి. బాప్తిస్మం ఎందుకు పొందాలి? పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు బాప్తిస్మం పొందాలి. మరి యేసయ్య ఎందుకు పొందాడు? యేసయ్య కూడా పాపేగా. ఏం మామూలు చెప్తారండి మీరు? ఇంతవరకు ఎక్కడ కలవలేదంటే బాగానే ఉంది. మరి బాప్తిస్మం ఎందుకు పొందాలంటే పాప క్షమాపణ కోసం. మరి యేసయ్య ఎందుకు పొందాడు? ఆయన కూడా పాపేగా అని వెళ్ళాలంటే. ఇలాంటి స్వరాలు మనం గుర్తుపట్టాలి. బాగా చెప్పాడంటే నమ్మడం శుభం కాదు, ఇది దైవ స్వరం. బైబిల్ అలా చెప్పట్లా. దేశం గురించి మనం గుర్తుపట్టాలి. నీళ్ళలో మనకి పడంత జెండా ఒకటి తెప్పించి పెడితే సరిపోతాయి. జెండా నీళ్ళలో మునగడానికి ఎంత బద్దకం ఏంటంటే సాతానంలో దురుడు కాబట్టి జెండా పెట్టు. ఇప్పుడు ఏమవుతుంది నీకు? నీళ్ళొద్దు. ఆ స్వరాన్ని గుర్తుపట్టాలి. యేసయ్య శరీరం తీసుకోవాల్సిన అవసరం లేదయ్యా, రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటే పర్వాలేదు, పెడతానంటే అవసరం లేదు అన్నాడు వాడు. అదే స్వరం కూడా అది కాపరి స్వరమా? సాతాను స్వరం, శత్రువు స్వరం. అది నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడి నిత్య జీవము కలిగిన వాడు, అంత్య దినమునైన వాడిని లేపుతానన్నాడు యేసయ్య. కాబట్టి ఈ తేడా మనకు తెలియాలి. వినబడిందల్లా దేవుని వాక్యం కాదు. ఇదే బైబిల్ చెప్పిందల్లా దేవుని స్వరము కాదు, దైవిక స్వరం కూడా ఉంది. సాతాను స్వరం ఉంది. వాడు కాపరి కాదు, వాడు దొంగ, వాడు జీతగాడు అన్నాడు యేసు ప్రభు. జీతగాడు జీతగాడి కనుక తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. ఎందుకని పారిపోతున్నాడు? నాకు ఎందుకు వచ్చిందయ్యా, గొర్రెలు కాయమని నాకు జీతానికి పెట్టుకున్నాడు. కాయటానికి వెళ్ళి తోడేలు వస్తుంది, దాంతో పోట్లాడి గొర్రెలు రక్షించే అంశాలు నాకెందుకు వచ్చింది? ఉంటే గొర్రెలు, పోతే ఏమవుతా, నాకు
జీతం పోతుంది. అదే సొంత గొర్రెలోడైతే గొర్రెలకు మంచి కాపరి. సొంత గొర్రెడైతే ఏం చేస్తాడు? పిచ్చి అయిన ఊరుకోడు. కర్ర ఒకటి తీసుకొని దాన్ని కొడతానికి ముందుకు వెళ్ళిపోతాడు, దాని మీద తిరగబడతాడు, కలబడతాడు. ఎందుకంటే అది నా గొర్రె. కాబట్టి మనము యేసయ్యకు గొర్రెలా ఉండి వెంబడించాలి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అన్నది. యేసయ్య స్వరం ఏదో లేకపోతే సాతాను స్వరం ఏదో వినే గొర్రెగా మనం ఎదగాలి. సాతాను స్వరం అంటే ఏం చెప్పాను? దుర్బోధే సాతాను స్వరం. దాన్ని గుర్తుపట్టేది మనం వెంటనే గుర్తుపట్టాలి. రోజు పిలిచే స్వరం, కొత్త స్వరం మనకు గుర్తు దొరకదా? అందరు గొంతు ఒకే రకం ఉంటుందా? అందరు గొంతు ఒకే రకం ఉంటుందా? స్వరం వెంటనే దూరం మనిషి కనపడుతున్నా ఆ మాట పర్వాలేదు కాదు, ఆ మాట మాట్లాడి అంటాం కదా. అలా యేసయ్య స్వరం, లేఖన స్వరాన్ని మనం ఏం చేయాలంటే గుర్తుపట్టాలి. ఏది సత్యమో ఏదో సత్యమో ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఆ గొర్రె వెళ్ళి మనం యేసయ్యని వెంబడించాలి. అవి అన్యుని స్వరము ఎరుగవు కనుక వాడు పిలిచాడు అనుకో, వాడు కనుక పొట్ల వేసుకోవడానికి చూస్తే అతని దగ్గర నుంచి ఏం చేస్తాయంటే పారిపోతాడు. కాబట్టి మనం కూడా యేసయ్యని వెంబడించాలి. ఎలా వెంబడించాలి? సమస్తాన్ని విడిచిపెట్టేయాలి, మొత్తం విడిచిపెట్టేయాలి, మొత్తాన్ని విడిచిపెట్టాలి. యేసు ప్రభు తర్వాత ఏదైనా అసలు యేసయ్య కోసం నిలబడు. నీకు ఏదైనా లోటు ఉంటే అప్పుడు చూద్దాం. ఒకవేళ నాకు అది కావాలి ఇది కావాలన్నా అనుకో, అది నీ గోడ వెళ్ళినట్టు అడుగుతున్నారు, అందుకే నీకు ఏది దొరకలేదు అన్నాడు. ఎవరికి ఏది ఎప్పుడు అవసరమో ఎవరికి తెలుసు? పక్కోడేదో తొడ కోసేసుకున్నాడని నేనే తక్కువ అని మెడ కోసేసుకున్నాను, కోసుకోకూడదు. మనం పక్కవాడితో పోల్చి చూసుకోకూడదు. వాడు వెళ్ళిపోయా బంగారు పూజలతో ఊగుతున్నాడంటే అన్న, నువ్వైతే చక్కగా చికెన్ తిని మామిడికాయలు తిని పుల్లు తినేటువంటి అవకాశం నీకు ఉంది. వాడు బంగారు పూజల్లో ఊగుతున్నాడు కానీ అటు పేరాలే తినేది, మజ్జిగలో కొనేసిన పేరాలి. వాళ్ళు అడిగితే మనం చూద్దాం, ముందు అడిగే అవకాశం లేదు. మామిడికాయ తిన్నాడా భజంతులు రావాలి. మామిడికాయ తిన్నాడా షుగర్ ఎక్కడ కూడా 400 దాటిపోతుంది. ఎక్కడ కొట్టే అంటాడు అయిపోతుంది. కాబట్టి చూసుకొని మొరవా చెప్పుకొని ఏడవని గోవుడు దుఃఖత కానీ చూడటమే తప్ప లడ్డు కొంచెం ఎంత తీసి పెడతారు చేతిలో, అంతకు మించి వద్దు ఇంకొద్ది అంటే పెట్టరు. మనమైతే ఊదేస్తాం అంతే. అది మేక కనుక చెట్టు మీద పడుతున్నట్టు తిని పుల్లు నీరు వేలని కడపడా పోతాం. దేవునికి మహిమ కలుగున గాక. కాబట్టి సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యని వెంబడిద్దాం. తర్వాత యేసయ్యని ఒక రోజు కాదు 2 రోజులు కాదు, ప్రతిదినము ఆయన మనం మనసుని ఎత్తుకొని యేసయ్యని వెంబడిద్దాం. తర్వాత గొర్రె గనక కాపరిని ఎలా వెంబడిస్తుందో అలా యేసయ్యని మనం వెంబడిద్దాం. ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో స్థిరపరుచును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తాను.